అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా తెరకెక్కుతున్న చిత్రం పుష్ప 2. ఈ చిత్రానికి క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇకపోతే డిసెంబర్ 5వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా పుష్ప 2 క్రేజ్ ఆకాశమే హద్దు అన్నట్లుగా పెరిగిపోయింది. ముఖ్యంగా ఇప్పుడు ముంబైలో సినిమా టికెట్ల రేట్లు చర్చనీయాంశంగా మారాయి. దేశవ్యాప్తంగా గత 10 రోజులుగా పుష్ప 2 క్రేజ్ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సాధారణంగా సౌత్ సినిమాలను, సౌత్ హీరోలను పట్టించుకొని బాలీవుడ్ అభిమానులు ఇప్పుడు ఏ స్థాయిలో ఎదురు చూస్తున్నారో బీహార్లోని పాట్నాలో జరిగిన భారీ ఈవెంట్ను చూస్తే మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా ముంబైలో ప్రెస్ మీట్కి కూడా మంచి స్పందన లభించింది. ముఖ్యంగా బన్నీ ఎక్కడ అడుగుపెట్టినా సరే స్వాగతిస్తూ అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇకపోతే అంతా బాగానే ఉంది, కానీ సడన్ గా టికెట్ ధరలు మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. నైజాం ఏరియాలో ముందు రోజు ప్రీమియర్ షో టికెట్ల రేట్లు భారీ మొత్తంలో పెంచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు 1000 రూపాయల నుంచి 1500 వరకు ప్రీమియర్ షో టికెట్లు రేట్లు పెంచగా, ఇదే భారీ మొత్తం అనుకుంటే ఆ ఏరియాలో మాత్రం ఏకంగా ఒక్కో టికెట్ ధర 3000 రూపాయలు పలుకుతూ ఉండటం ఆశ్చర్యంగా మారింది. ముంబైలోని మైసన్ పీవీఆర్ జియో వరల్డ్ డ్రైవ్ లో మొదటి రోజు కొన్ని షోలకు సంబంధించిన టికెట్ల రేట్లు ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ముఖ్యంగా రాత్రి సమయంలో టికెట్ల రేట్లు ఏకంగా 3000 రూపాయలు ఉండటంతో బుక్ మై షోలో ఈ విషయం కాస్త స్పష్టమైంది. ఈ స్థాయిలో టికెట్ల రేట్లు ఉంటే హిందీలో ఈ సినిమా రికార్డ్ స్థాయి ఓపెనింగ్స్ దక్కించుకోవడంతో పాటు లాంగ్ రన్ లో కూడా వసూళ్లతో కుమ్మేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇకపోతే మైసన్ పీవీఆర్ జియో వరల్డ్ డ్రైవ్ లోని ఇతర స్క్రీన్లలో 600 నుంచి 1500 వరకు టికెట్ల రేట్లు ఉన్నట్టు సమాచారం. ముఖ్యంగా కొన్ని ప్రత్యేకమైన స్క్రీన్స్, కొన్ని ప్రత్యేకమైన షోలకు మాత్రమే 3000 రూపాయల టికెట్లు రేట్లు ఖరారు చేసినట్టు తెలుస్తోంది. మొత్తానికైతే పుష్ప 2 సినిమా టికెట్ల రేట్లు దారుణంగా ఉన్నాయనే విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలోని నైజాం ఏరియా విషయానికొస్తే మొదటి వారం రోజులు సినిమాను మధ్యతరగతి వారు చూసే పరిస్థితి లేదు అన్నట్లుగా తెలుస్తోంది. అభిమానుల జేబుకు చిల్లు పడటం తప్ప మరేమీ లేదు. ఇప్పుడు ఏపీలో కూడా రికార్డు స్థాయి హైక్ అవ్వటం జరిగిందని సమాచారం. అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభం కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఒకవేళ టికెట్లు రేట్లు గనుక భారీగా పెరిగితే మాత్రం వ్యతిరేకత వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మొత్తానికైతే మొదటి రోజు 450 కోట్ల వరకు వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని మేకర్స్ అంచనా వేస్తున్నారు. మరి మేకర్స్ అంచనాలు ఎంతవరకు నిజమవుతాయో చూడాలి.